మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కల్వకుంట్ల కవిత మామూలు షాక్ ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ పాలిటిక్స్లోనే ఇది బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి కిందట పార్టీ పేరును ప్రకటించారు. ఆ పార్టీ పేరు టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రం సాధించాలని తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీ పెట్టి తెలంగాణ కలను సాకారం చేసినటువంటి కేసీఆర్ ఆ తర్వాత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, ముఖ్యంగా మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ప్రయత్నంలో భాగంగా పెట్టిన పేరు బీఆర్ఎస్. దేశ్కి నేత అవ్వాలనుకున్నాడు, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. తెలంగాణ రాష్ట్రంలోనే అధికారాన్ని కోల్పోయారు. ఆ తర్వాత కుటుంబంలో ఇష్యూస్ వచ్చి కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది. తెలంగాణ జాగృతి పేరుతో ఒక పార్టీ పెడుతుంది అని అందరూ అనుకున్నారు. సరిగ్గా వారం 10 రోజుల కిందట నేను ఒక వీడియో పెట్టాను. అందులోనే మీకు ఒక లీక్ ఇచ్చాను. టీఆర్ఎస్ పార్టీ పేరు పైన కన్నేసింది కవిత, అందుకే తన తండ్రి మనసును గాయపరచొద్దు అని చెప్పి కేటీఆర్ ఒక ట్వీట్ కూడా చేశాడు ఆ రోజున. నేను ఆ రోజున ఒక వీడియో పెట్టి మీకు లీక్ కూడా ఇచ్చాను. ఎగ్జాక్ట్లీ ఇవాళ అదే జరిగింది. టీఆర్ఎస్ అనే ఒక పార్టీని అనౌన్స్ చేసింది కవిత. ఇప్పుడు ఇది చాలా పెద్ద బిగ్ షాక్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ ప్రజల్లో ఒక ఎమోషన్. ఆ తర్వాత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనవసరంగా లేనిపోని కలలు కానీ లేనిపోని పంతాలకు పోయి మోడీని గద్దె దించాలనే లక్ష్యంతో అనవసరంగా బీఆర్ఎస్ అని పేరు మార్చారు. ఆ తర్వాత అధికారం కోల్పోయారు. జనాలకు టీఆర్ఎస్ అంటేనే బాగా గుర్తు. ఇవాళ అదే పార్టీ పేరును కవిత తన తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టి టీఆర్ఎస్తో జనాల్లోకి వెళ్ళబోతుంది. సొంత తండ్రికే ఇప్పుడు చెక్ పెట్టింది, అదేవిధంగా సొంత అన్నకే చెక్ పెట్టింది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాలు ఇప్పుడు ఎలా తీసుకుంటారు దీన్ని అనేది తెలియాలి. మామూలుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి వచ్చేది ఒకటే, మా పార్టీ పేరును కాపీ కొట్టారంటారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ ఎమోషన్ని ఆమె క్యాప్చర్ చేయబోతుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ పాలిటిక్స్లో టీఆర్ఎస్ పేరుతో కవిత చక్రం తిప్పడం ఖాయం. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ. రేపు వచ్చే ఎన్నికల్లో ఈ 4 పార్టీలు హోరాహోరీ పోటీనివ్వడం ఖాయం. ఇక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనలోకి బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు ఎవరైతే ఆశిస్తారో, టికెట్లు రావని భంగపడతారో వాళ్ళు ఖచ్చితంగా కవిత పార్టీ టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయం. అందుకే కవిత చాలా తెలివిగా టీఆర్ఎస్ పార్టీ పేరు ఖాళీగా ఉంది, ఈ పార్టీ పేరును మనం తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందని ఆలోచన చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి చాలా తెలివిగా నిర్ణయం తీసుకొని ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పేరుతో జనాల్లోకి రాబోతుంది. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మామూలు దెబ్బ కాదు, మామూలు షాక్ కాదు, ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి.